మాక్ ఏపీలో డివిజన్ స్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే శాఖలన్నింటినీ ఒకే పరిపాలన నియంత్రణలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు నుంచి డిప్యూటీ సీఎం పవన్ డీడీఓలను వర్చువల్ గా ప్రారంభించారు. జిల్లాలో కలెక్టరేట్ తర్వాత మినీ కలెక్టరేట్ స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలకు చిరునామాగా డీడీఓ కార్యాలయాలను చేసేందుకు గతంలో ఇచ్చిన డీడీఓల జాబ్ చార్ట్ కు సవరణలు చేసి సమగ్రంగా రూపొందించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను డివిజన్ స్థాయి నుండి పర్యవేక్షించడం జరుగుతుంది. డివిజన్ స్థాయిలో డీడీఓ కార్యాలయాలు పరిపాలనా నియంత్రణ, గ్రామీణాభివృద్ధి, గ్రామ సచివాలయ సేవలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తూ ఉంటాయి. అందుకు తగిన విధంగా ప్రతి కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో రూపొందించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిత్తూరు కార్యాలయాన్ని ప్రత్యక్షంగా మిగిలిన 76 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ఒకేసారి వర్చువల్ గా ప్రారంభిస్తూ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. 77 డీడీఓలు శుభారంభం నేడే శుభారంభం. Now I would like to request Honorable Deputy CM to address all the people representatives and the delegates and the officials who are present in the 77 DDO offices. Thank you. Sir. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాం. దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆర్ఓ శ్రీధర్ గారికి, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎం శ్రీనివాసులు గారికి, గౌరవ మేయర్ శ్రీమతి సాముత గారికి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, సీఈఓలకు, డిపిఓలకు, ఏపీడీ డ్వామాలకు, డీడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలకు ఉన్న రాష్ట్రం ఉంది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీద మనసు ఉండింది.
సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగింది అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి, దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి, దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకు రావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి.